మనకు తెలుసు ఒకప్పుడు కేరళ అనేది అరేబియన్ సీ దగ్గర ఈ మొత్తం ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ ఇదంతా కనెక్టింగ్ పాయింట్‌లో మేజర్ మారిటైమ్ ట్రేడింగ్ రూట్ అనమాట కేరళ అనేది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఫండ్స్ మనం ఇతర దేశాలకు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీస్‌కి మనం ఇస్తున్నామో, ఇప్పుడు ఆ డబ్బులు మన దేశంలో ఉంటాయి. మనం చూస్తే కేరళలో కూడా కొచ్చి కానీ, కోళికోడ్ కానీ, కిలోన్ కానీ, ముచ్చిరి కానీ పోర్ట్స్ అని చాలా చాలా పాపులర్. కానీ కిలింజం ఈ పోర్టే ఇప్పుడు బాగా డెవలప్ కాబోతుందనమాట. అదానీ వాళ్ళు ఈ పోర్ట్‌ని బాగా డెవలప్ చేశారు. ఈ పోర్ట్ మొత్తం, ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా అదానీ వాళ్ళు టేకప్ చేశారనమాట. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో కేరళ స్టేట్ గవర్నమెంట్ 2/3 ఇచ్చి మిగతా డబ్బులన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో తీసుకొచ్చుకుందనమాట. ఆల్రెడీ కమర్షియల్ ఆపరేషన్స్ అనేవి ఈ పోర్ట్‌లో స్టార్ట్ అయిపోయాయి. ఈ కమర్షియల్ ఆపరేషన్స్ సంబంధించి కూడా మనం చూస్తే జూలై 13, 2024 నుంచి కూడా ఈ కిలింజం పోర్ట్‌లో కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయన్నమాట. మొత్తానికి ఫస్ట్ 3 మంత్స్‌లోనే చూస్తే దాదాపు 272 లార్జ్ వెసల్స్ ఈ పోర్ట్‌లో డాక్ చేశారంట. అండ్ దాదాపు 5,50,000 కంటైనర్స్ ఈ పోర్ట్‌లో హ్యాండిల్ చేశారంట ఫస్ట్ 3 నెలలు. దాంతో పాటు ఈ పోర్ట్‌లో ట్రాఫిక్ కోసం కూడా ఏఐ పవర్డ్ వెసల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, షిప్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ వాడతారంట. అది ఐఐటీ మద్రాస్ వాళ్ళు తయారు చేశారంట. అండ్ 2028 నాటికి ఈ పోర్ట్ కెపాసిటీ బాగా పెరగబోతోంది. దాంతోపాటు ఈ పోర్ట్‌ని కంప్లీట్‌గా ఈ విలింజం పోర్ట్‌ని మల్టీ మోడల్ హబ్‌గా, ముఖ్యంగా డైరెక్ట్‌గా నేషనల్ హైవే నంబర్ 66కి ట్రాన్సిట్ రూట్ కనెక్ట్ అయ్యేటట్టు ఈ పోర్ట్‌ని తయారు చేశారంట.